అదే బేస్ పాయింట్. మీరు అన్నారు కదా మీ ఇద్దరికి ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు ఏందని. లవ్ అంటే ప్రపోజ్ చేసుకోలేదు, కానీ ఒక పిలుపు అయితే వచ్చింది. ఆ పిలుపు గురించి ఒక సినిమా వచ్చింది. అంటే ఉండు, ఒక పిలుపుతో నన్ను పిలిచింది అమ్మాయి, కానీ ఆ పిలుపుతో ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ సినిమా. ఒక పాస్ ఇస్తాను, ఆ పిలుపు ఏంటో ఆ సినిమా నేమ్ ఏందో రెండు ఒకేలా ఉంటాయి. ఒకసారి కామెంట్ చేయండి. ఓకే లక్కీ చెప్పు. ఏంది పైన ఉంది లక్కీ, నేను కింద ఉన్నా. ఇంటి పైన ఉన్నాను కిటికీలో. అప్పుడు ఏదో ఫోన్ చూసుకుంటాను, ఏదో చేస్తాను, వెంటనే బండి వచ్చి మా ఇంటి ముందే ఆగింది. అంటే ఓయ్ నువ్వు. అప్పుడు నేను ఎవరు రాదా ఓయ్ అన్నాను. ఓయ్ అంటే అన్నాడు. అన్నయ్యో ఓయ్ ఎవరు మీరు అని అంటే వల్ల అవునండి ఏమన్నావు నాకేం గుర్తున్నాయి లెక్కి, కొన్ని అయితే గుర్తున్నాయి. సో పిలిచింది, అక్కడక్కడికి అలాగ అయిపోయింది. ఇంకా కింద 2 పోర్షన్లు రెంట్కి తీసుకున్నాను. ఆ పోర్షన్ లో కూడా ఒక అమ్మాయి ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? రెంట్కి తర్వాత వచ్చింది లెక్కి. నువ్వు ఉన్నప్పుడు ఉంది. నేను ఉన్నప్పుడు లెక్కి చాలా చాలా 2-3 సంవత్సరాల తర్వాత వచ్చింది. నేను 2016లో వాళ్ళ ఇంటికి రెంట్కి వెళ్ళాను. అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఐ కానిస్టేబుల్ది, ప్రిపరేషన్ చేసుకుంటా ఉన్నా. ఇక్కడ చాలా గొప్ప విషయం మీతో షేర్ చేసుకుంటాను. వీళ్ళ నాన్నమ్మకి నా మీద పీకలు దాకుంది. కానీ 2000 పీకలు దాకునింది ఎప్పుడంటే 2018, 19 ఆ సంవత్సరంలో. కానీ 2016 నుంచి 19 వరకు 3 years వీళ్ళ నాన్నమ్మకి నేనంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎటువంటి ఇష్టం అంటే నేను కింద రెంట్ కొన్నాను కదా, నా యొక్క వే ఆఫ్ బిహేవియరు, నా మంచితనము అదంతా ఆమె గమనించి నన్ను ఇంట్లో బిడ్డగా చూసుకుంది. ఒక రెంట్ ఒకటే నేను కడతాను అనమాట. నాకు అన్నం కానీ టిఫిన్ కానీ ఇంట్లో మనిషిలాగా. మన కాడ బెస్ట్ క్వాలిటీ ఒకటి ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఏంది లెక్కి? అలగడం. చిన్నప్పటి నుంచి ఇంట్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్ కాడ కానీ ఈవెన్ లవర్స్ కాడ కూడా వాళ్ళే బతిలాడుకోవాల్సింది. అట్ట ఉండేది అనమాట. వీళ్ళ నాన్నమ్మ కూడా నన్ను బతిలాడుకునేది. ఒకనాటి తిట్టేది కాదు, కానీ కోపంతో కాదు, అది ఒక ఆప్యాయతతో భలే తిట్టేది. అంటే వాళ్ళ ఇంట్లో ఏం కూర చేయాలంటే నన్ను అడిగేది. మరి అబ్బుగా అబ్బు, నా పేరు అప్పు. ఇంట్లో వీళ్ళందరూ అప్పు 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 అని పిలుస్తారు. వీళ్ళ నాన్నమ్మ మాత్రం అబ్బు, మరి అబ్బు ఏం కూర ఉండేది అంటది. అటువంటి క్లోజ్నెస్ అనమాట. మా ఇంట్లో వాళ్ళు కలిసిపోయినాం. ఇంట్లో ఇద్దరమే, మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ బాగా కలిసిపోయినాం. మా అమ్మ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ నాన్నమ్మ ఏమని చెప్తా తెలుసా? ఈ నా కొడుకుతో ఎట్ట ఏగతున్నారమ్మ మీరు చిన్నప్పటి నుంచే? ఈ నా బట్టతో ఎట్ట ఏగతున్నారు మీరా? ప్రతిదానికి అలగతాడా? ఇదిగో తినో అని చెప్పి తిడతా ఉంటుంది, పెడతానే ఉంటుంది, పెడతానే ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళేది నన్ను. పెంచుల కోనకి, తిరుపతికి, ఇంకా ఎక్కడికంటే అక్కడికి. ఇంట్లో ఇంకా మెంబర్ అనుకోండి. చాలా బాగుండేది. ఒకసారి ఒకానొక దశలో నాకు కానిస్టేబుల్ జాబ్ రాకపోతే నేను కొంచెం బాధపడతా అంటే ఆమె నా కాడికి వచ్చి, ఎందుకురా బాధపడేదా, ఇది నీకు కరెక్ట్ జాబ్ కాదేమో, నీకు వేరేదేదే ఉందేమో అని నాకు ధైర్యం చెప్పి, లేదు మా నేను నంద్యాల వెళ్ళిపోతాను, బ్యాంక్ వచ్చి కంటే పంపించలేదు నన్ను. రే వద్దు, నువ్వు అంత దూరం పోయి నువ్వు ఈగాకు అంటావు, సరిగా తిండి తిండవు, నువ్వేం బల్లే నంద్యాల పాపలే, ఇక్కడే తన్నలు అన్నాను అనమాట. తన్నలు అన్న ఎవరిని బయట వాళ్ళని పెట్టుకోడు, ఒకరిని నమ్మరోళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళనే పెట్టుకుంటారు. అటువంటిది ఆయనకి రెఫర్ చేసింది మా అబ్బాయి, మీకు ఏదంటే చెప్పండి అది ఇదని. ఆమంతట నమ్మకం నేనంటే అవుతుంది. ఇంకా తర్వాత తను నేను మాట్లాడుకుంటా అలా ఇలా ఉంటా ఉన్నాము. మాట్లాడుకుంటా చిన్నగా ఇంట్లోనే మనుషులుగా ఉండి, కానీ వాళ్ళు నాతో షేర్ చేసుకుంటా ఉండేది. రే లక్కీకి మంచి సంబంధం చూడాలి, వచ్చే వాళ్ళందరూ వీళ్ళకి సంబంధించిన క్యాస్ట్ వాళ్ళే అనమాట. నా కాడికి వచ్చేది చెవులో, రే అబ్బాయి మంచోడా, అబ్బాయికి ఇద్దామని. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు అయి ఉండాలి, ప్లస్
జాబు గీబు ఏం వద్దు, వాళ్ళే మంచిగా బంగారిస్తారు, వాళ్ళే మంచిగా జాబ్ ఇస్తారు, వాళ్ళ కళ్ళ ముందు ఉంటే చాలు. ఇదే వాళ్ళ రిక్వైర్మెంట్. నీకు ఆస్తి ఉందా, జాబ్ ఉంది, ఇవేం వద్దు, మా బిడ్డ మా కాడ ఉండాలి, మనోళ్ళు అయి ఉండాలి. ఇదే వాళ్ళ యొక్క కాన్సెప్ట్. నాకు చెప్తా ఉండేది. నేను మనోళ్ళు వచ్చింటారు కదా, మా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కరితో నేను వాళ్ళని అడిగేదన్నమాట, రేట సంబంధం ఉందరా, చేసుకుంటావా, అది ఇదని. వాళ్ళు వేరొక అమ్మాయిని లవ్ చేస్తా అనమాట. రే, నేను సిన్సియర్గా లవ్ చేస్తూ ఉంటే నీకేమైనా బుద్ధి ఉందా లేదా అని చెప్పి అరిచాడు. మనం జస్ట్ ప్రపోజలే కాబట్టి వాడికి మనకు పెద్ద మాటలు అంత ఏం బాగున్నాం మేము. ఇప్పుడు వాడు ఎవడైతే ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడో ఆ అమ్మాయిని వదిలేసి ఇప్పుడు లట్టాలు జరుగుతా ఉన్నాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇప్పుడు నా ప్రజెంట్ అనుకుంటా ఉన్నాడు మేము కనపడినప్పుడల్లా, అయ్యో నేను చేసుకుంటే బాగుండే, నేను చేసుకుంటే బాగుండే అని. అట్టా ఒక్కొక్కరిని అడుగుతా ఉన్నాను. కొంతమంది వేరే వాళ్ళు లవ్ చేస్తున్నామని, కొంతమంది ఇంట్రెస్ట్ లేదని, కొంతమంది వచ్చి చిన్నపిల్ల కాదురా ఎట్ట చేసుకుంటామరా అని సంథింగ్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు కూడా లేదు మనకు చేయాలని, మామూలు క్యాలముడ్ ఆడుకుంటూ ఉంటాము, జాలీగా ఉంటాము. అసలు ఇంట్లోనే మీరు నమ్ముతారో నమ్మరు, పేకాట ఆడుకుంటా ఉండేది. అటువంటిది చిన్నగా ఎక్కడ స్టార్ట్ అయ్యింది బీజం అంటే, మేమంతా బాగున్నాం, ఆడుకుంటాను, అట్టున్నాం. లక్కీకి మ్యాచెస్ చూడడానికి నానమ్మ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఎదిగిన బిడ్డ ఇంట్లో ఎన్ని రోజులు ఉండకూడదు, ఎదిగిన బిడ్డ ఇంట్లో ఉండకూడదు, సో స్టార్ట్ చేశారు అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళ సైడు ఎట్ట చెప్పాలా అంటే జాబ్లే ఉండవు అన్నమాట. పక్క బరులు గొర్రెలు వ్యక్తిత్వాల పరంగా కూడా మిస్బిహేవ్ గానే ఉంటుంది. అంటే ఎక్కువ ప్రొలాంగ్ చేసి చెప్పలేను, అర్థం చేసుకోండి. కొంతమంది అంటే అది చెప్పుకోలేను, ఆడపిల్లగా చెప్పుకోలేము, బయట పెట్టలేము, అర్థం చేసుకోండి. ఇవ్వకూడదు మేజర్ రీజన్ వచ్చి కొంచెం అనీజీగా ఉంటుంది అనమాట. సో అందుకని అటు సైడ్ మాత్రం ఇవ్వకూడదు అని ఒక వీళ్ళ అమ్మానానికి మెయిన్గా ఉండిందనమాట, ఇవ్వకూడదని. మ్యాచెస్ చూస్తున్నారు, టెన్షన్ పెరిగిపోయింది వాళ్ళకి, ఏం చేయాలి. ఒకసారి ఉన్నట్టుండి వచ్చేసారనమాట అందరూ మ్యాచెస్ చూడడానికి. లక్కీ ఇంతకంటే ముందు మధ్యలో ఒకటి జరిగింది, చెప్తా, నాకు గుర్తొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాచెస్ చూడడానికంటే ముందు ఒక సంఘటన జరుగుతూ ఉంది. మిద్ది మీద అత్తమ్మ మావయ్య కూర్చో ఉన్నారు, ఒక లవ్ సంఘటన జరుగుతూ ఉంది. ఏం లవ్ సంఘటన అంటే మూవీ నేమ్ గుర్తులేదు. ఒక అమ్మాయి లేచిపోద్ది అనమాట. లేచిపోతే అక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, నీ కూతురు ఒకటి వెళ్ళిపోతే ఏం చేస్తావు అని. ఫీజులు ఎగిరిపోయినాయి వాళ్ళ నాన్నకి. నా కూతురు ఎందుకు వెళ్ళిపోద్దే, వెళ్ళిపోతే ఏం చేస్తావు, భవిష్యత్తు నీ చేతులు లేదు నా చేతులు లేదు కదంటే, మరి ఇలా పక్కనే ఉన్నా అప్పుడు కింద ఉన్నావు నువ్వు నేను వీడు ఆడుకుంటా ఉన్నావు, మేము పరిగించుకుంటావు చెప్పింది ఆవిడు. అంటే సరే వెళ్ళిపోదో ఇలాగ ఒకరిని ప్రేమించాను అని నీకు చెప్తాది, ఏం చేస్తావు అని. మంచోడైతే ఇస్తాము, ఇబ్బంది లేదు అని అన్నాడంట. తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఆ థాట్, అది ఇదని. సరే మంచోడికైతే ఇస్తావా అనిందంట. ఇస్తాను అని. సరే మన అప్పు ఉన్నాడు కదా, మన అప్పుకి ఇద్దామంటే ఏమంటావు అని. ఏం ఆలోచించలేదంట. సరే ఇద్దామన్నాడంట. ఒకటే, ఇంకేం మాటలేవు, ఇద్దాము దాన్ని ఏమని, అంతే. పరిగిస్తా వచ్చేసి అప్పటికి మేము కొంచెం ఉన్నాం మాట్లాడుకుంటా, కొంచెం నేను అన్నీ చెప్పేది అనమాట మా అమ్మకి. మాట్లాడుకుంటా కొంచెం బాగున్నాము, పెద్ద నిదానం చెప్పుకుందాం అనుకున్నాం, కానీ బాగా మాట్లాడుకుంటూ కొంచెం ఉన్నాము. పరిగిస్తా వచ్చేసి మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ అని అరుచుకుంటూ వచ్చేసింది అత్తమ్మ. మీ నాన్న మీ పెళ్ళికి ఒప్పుకున్నాడు అని. అసలు పెళ్లి టాపికే లేదు, పెళ్ళికి ఒప్పుకున్నాడు అనేసింది. తర్వాత ఇంక మేము ఈ పిల్లని పెట్టుకుని గట్టిగా పైకి ఎత్తేసి చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయినాము. ఇట్లా ఉంటే అప్పుడే వీళ్ళ నాన్నగారి కిందకి వచ్చి పోతా ఉన్నాడు. అది ఆగి అడుగుతున్నారు, మళ్ళీ మా ముందు అడుగుతుంది వీళ్ళ అమ్మగారు వచ్చి, ఏం చెప్పావు పైన చెప్పు అని. మా మామ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
నేను పరిగిస్తా వెళ్ళిపోయి పోయేసి వాళ్ళ నాన్న హగ్ చేసుకొని థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. వాళ్ళ నాన్నగారికి ఎంత నమ్మకం లేకపోతే ఓకే చెప్పడు. ఇంకోటి ఏంటంటే ఈ రోజుకి ఎప్పటికైనా సరే నేను లక్కీని తిట్టినా కొట్టినా వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే ఈ పిల్ల అరుస్తారు. అలా చేయలే, మూసుకొని ఫోన్ పెట్టి నువ్వు అంటాడు. వీళ్ళు ఈ పిల్లే అరుస్తారు. ఒకవేళ ఇన్ కేసు ఇంటికి పిలిపించుకున్నా కూడా నన్ను ఏమనరు పాపం. ఎందుకంటే మిస్టేక్ ఉండదు నాది. ఈ పిల్ల పెద్దగా చేస్తుంది, ఈ పిల్లని అదిలిచ్చేసి పోతారు. కానీ వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఏంటంటే అవన్నీ తిట్టుకున్నా కొట్టుకున్నా అప్పు బంగారం. వాళ్ళన్న మాట నన్ను అన్న మాట అప్పు బంగారం అంతే. 10 నిమిషాలు ఆ పిల్లని మేము నవ్వుకుంటా బయటకు వెళ్ళిపోతాం. అవి వాళ్ళకి తెలిసింది. అవునా, మా నాన్న ఒప్పుకున్నాడని మా నాన్నమ్మ వాళ్ళు కూడా మాతో మాట్లాడారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ ఇంకా మ్యారేజ్ జరిగేటప్పుడు కూడా ఆమె నేను కేసు పెడతా, అది పెడతా, ఇది పెడతా అని అరుచుకుంటా వెళ్ళిపోయింది. ఆమె చెప్తా ఉన్నది. ఇంకా మధ్యలో కొంచెం ఉంది కదా. ఆయనకు ఒక నమ్మకం అనమాట వాళ్ళిద్దరికి. వాళ్ళకి ఏంటంటే మన అమ్మాయిని ఒకరికి ఇచ్చామంటే రాత్రి మేము ప్రశాంతంగా పడుకోవాలి. అయ్యో నా బిడ్డని తాగేసి కొడుతున్నాడేమో, నా బిడ్డని వరకట్నం తెమ్మని, డబ్బు తెమ్మని, అవి తెమ్మని, ఇవి తెమ్మని కొడుతున్నాడేమో అనే ఆలోచన ఉంటాయంట వాళ్ళకి అప్పుడు. ఇప్పుడు అప్పు కాడ ఉందంటే వాళ్ళు ఏమీ టెన్షన్ పడరు, అసలు హ్యాపీగా నిద్రపోతారు. మనము ఈ యొక్క లైఫ్లో ఒక తల్లిదండ్రులకి, ఒక ఆడబిడ్డ కన్నా తల్లిదండ్రులకి అంతకంటే ఆస్తి, అంతకంటే సంతోషం ఎక్కడా దొరకదు. తన బిడ్డ సంతోషంగా ఉంటుందంటే చాలు, ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. ఇంకా ఒప్పేసుకున్నారు, అమ్మ నాన్నైతే ఒప్పుకున్నారు, వీళ్ళ నాన్నమ్మ వీళ్ళైతే ఒప్పుకోవాలా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది రగడ 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 రగడ. అక్కడి నుంచి నేను దూరం అంటే ఆడవారి మాటలకు అర్థాలు వేరే. లాస్ట్లో ముసలి ఆవిడ ఉంటారు, గెస్ట్గా వచ్చి మా ఇంటికి అల్లుడేను కదా అది ఇదని చెప్పి అలాగా నన్ను కొంచెం దూరం పెట్టడం. కానీ ఆమె నన్ను దూరం పెట్టడం అర్థం ఉంది. ఆమె ఎప్పుడు తప్పు పట్టను నేను, అర్థం ఉంది. ఆమె కోపపడడంలో అర్థం ఉంది, ఆమె అలా బిహేవ్ చేయడంలో అర్థం ఉంది. కానీ నేనే కొంచెం కూర్చోబెట్టి కన్విన్స్ చేయాల్సింది. అంత స్కోప్ రాలేదు. నేనంటేనే బాగా మండిపోయేది. ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి 2019 అక్కడికి వచ్చేసింది. ఇంకా 2020 అదంతా అక్కడ పోతే ఇక్కడ నా సైడ్ నుంచి అంటే ఇప్పుడు 2016 నుంచి 2019 ఈ జర్నీలో తన పడిన అవమానాలు అన్నీ ఇన్ని కాదు. ఈదులో ఏమంటారు తెలుసా, అటు పోతే అసలు ఏం జరిగిందంటే ఆ రోజు ఫుల్ ఫీవర్, డెంగ్యూ జ్వరం వచ్చింది అప్పుడు నాకు. ఆమె వచ్చి రామచంద్ర హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేయించారు. 2 రోజులే, ఒక రోజే ఫుల్ డే, ఒక రోజు నేను పక్క రోజు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఏమన్నారో తెలుసా, అంటే సెలైన్ పెడితే ఇక్కడ అంతా వేస్తారు కదా టేపు, ఈ అబార్షన్ చేయించుకోవచ్చింది. అమ్మో చిన్న తిట్లు కాదండి అసలు. ఏంటంటే పాపము వాడు వాడుకొని వదిలేసేళ్ళే. వాడు చెప్తూనే ఉన్నాం మేము. నేను మళ్ళీ ఇంట్లో వాళ్ళు కాదు పక్కన వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే నేను నంద్యాలకు వెళ్ళా. మళ్ళీ నంద్యాలకు వెళ్ళి జాబ్ తీసుకుంటే తన లైఫ్ నా లైఫ్ బాగుంటుందని మళ్ళీ నంద్యాలకు వెళ్ళాను. అమ్మాయి పాప నా కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈ గ్యాప్లో జరిగిన ఇవన్నీ తిట్టడం, ఇదిలో పోతుంటే ఏదేదో మాట్లాడడం. వాడు వదిలేశాడు. నేను చెప్పిల్లా వాడు వదిలేస్తారనే. దీన్ని బతికింతే, దీన్ని ఎవరు పెళ్లి చేసుకోరు, ఎవరు చేసుకున్నా మేము చెప్తాము అది ఒకరితో తిరిగిందని. కానీ నేను మళ్ళీ తిరిగి వచ్చి ఒప్పించుకొని ఇంకా నా సైడ్ ఏమైంది, మా ఇంట్లోకి నేను మా ఇష్ట పెళ్లి చేసుకోవాలి కదా, టైం దాటిపోతుంది కదా అది ఇదంటే మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నారు, చేద్దామని ఉత్సాహం పడలా. 40 సంవత్సరాలకి కూడా చేసుకున్నావు. ఎందుకురా అంత తొందర అంటే, నాకు అప్పుడు జాబ్ లేదు, ఎందుకు అంత తొందర, 40 ఏళ్ళు కూడా చేసుకునే వాళ్ళు అంత తొందర ఎందుకు అది ఇది అనేది. తర్వాత నేను గమ్మున అయిపోయేది. కొంచెం నేను భయస్తుడిని, పెరుగుతాను. నేను చెప్పాను కదా నా పెళ్ళికి ఒక మూలకారకుడు నా ఫ్రెండ్ ఉన్నాడని. వాడు నాతో అప్పుడు రెగ్యులర్ టచ్లో ఉండేదన్నమాట. నేనంటే వాళ్ళ ఇష్టం వాడికి ఉంటే వాడికి చెప్పేదన్నమాట. వాడు పెళ్ళి అయిపోయి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది. వాడు పెళ్లి చేసుకుంది ఎవరన్నా కాదు, నా క్లాస్మేట్. మేమంతా 3 ఫ్రెండ్సే.
పద్మ వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు, మా క్లాస్మేట్సే. వాడు చాలాసార్లు మంచిగా చెప్పాడు నాకు, రే మామ నువ్వంటే మగపిల్లాడు, అవతల అమ్మాయి ఎన్ని మాటలు ఇబ్బంది పడుతుందో ఒకసారి ఆలోచించు, అది ఇది అని చెప్పడం. నేను నేరుగా ఇంటికి వచ్చి అడగడం, వాళ్ళు ఏదో నన్ను కన్విన్స్ చేయడం, ఆగిపోవడం. కొన్నిసార్లు మోషని కలవడానికి భయపడేది నేను, వీడు పక్కన మళ్ళీ ఇది అంటాడని. కానీ కలిసినప్పుడు వాడు ఈసారి ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. ఏం మనిషిరా, ఆడపిల్ల ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు పడుతుందో తెలుసా నీకు, చెప్పుపోరా అది ఇదని చెప్పి గట్టిగా అంటే నేను అడిగిన, మీరు చేస్తారా లేదా నేను అమ్మాయి పోయి ఏదైనా గుళ్ళో పోయి తాడు కట్టుకునేవని. అప్పుడు ఒక అడుగు ముందుకేసారు. ఇప్పుడు అమ్మాయికి అన్నీ జరగాలి కదా, హిందూ పరంగా ఏందో ఏమంటారు ప్రధానం మేనమామ సాంగర్యం వాళ్ళ పద్ధతిలో చేసుకుంటా ఉన్నారు. అప్పుడు మోషే వచ్చి అమ్మాయికి కాళ్ళు పట్టుకొని చెప్పులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అవన్నీ చేసి అదే రోజు నైటు భయంకరమైన గొడవ. వీళ్ళ నానమ్మ స్టేషన్కి పోతాను, పెద్దగా తిట్లు, భయంకరంగా తిట్లు. ఈ గ్యాప్లో సగంలోనే ఆపేశారు అన్నమాట మా ఫ్యామిలీ, భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. ఈ గ్యాప్లో ఏంటంటే మనవాళ్ళు కొంతమంది వాళ్ళు స్వభావాన్ని కార్యం చేసుకుంటా ఉంటే మనవాళ్ళు కాదు మా వాళ్ళు కొంతమంది నీట్గా క్యాటరింగ్ ఇచ్చి, క్యాటరింగ్ కూడా ఎవరిదే కాదు మోసేదే, వాడే దగ్గరుండి క్యాటరింగ్ క్యాటరింగ్ చేస్తాడు. అప్పుడు పెట్టించుకొని మొత్తం చూసుకుంటే అంత బాగున్నాయి వంటలు, వచ్చిన వాళ్ళు తిని చెప్తుంటే మా వాళ్ళు కొంతమంది పాచిపోయిన కూలి పెట్టారని చెప్పి వాళ్ళ మీద నిందలు వేశారు. మళ్ళీ ఆ వంతనం చేస్తే అక్కడ గొడవలు జరుగుతుంటే ఈడు మోసే పరిగిస్తా నక్కిని కారు తీసుకొచ్చి ముందు కారు ఎక్కించుకోబండి, గొడవలు ఏమైనా నేను చూసుకుంటా, నన్ను దాటి మీ కాడికి ఏమీ రావు అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ధైర్యం చెప్పి కారు ఎక్కించి పంపించి ఈడకి వచ్చారు అనికేపల్లికి వచ్చి అక్కడ మా విడిదిల్లు మా అత్తమ్మ వాళ్ళ వెంకత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇడిది చేసి పొద్దున 5:25కి పెళ్ళి ముహూర్తం. పొద్దున పెళ్ళికి చాలామందికి చెప్పాము, నిజం చెప్తున్నా ఇంత వరస్ట్గా బిహేవ్ చేస్తారనిపించింది నాకైతే. అప్పుడు అనిపించలే, అంటే టెన్షన్గా ఉంటాం కదా. పెళ్ళి కూడా అదేందో అసలు ఎందుకు అలా చేశారో ఇంకా దేవుడికే తెలియాల. మేబీ నా కాడ ఉద్యోగం లేదనో, నా కాడ రూపాయి లేదనో, నా కాడ ఏమీ లేవని ఇలా చేశారా అనిపిస్తూ ఉంది. అప్పుడప్పుడు లక్కీ అడుగుతున్నట్టు తలదించుకోవాల్సి వస్తుంది. కనీసం పెళ్ళికి వీడియో రికార్డింగ్ కూడా లేదు, జస్ట్ ఫొటోస్ కూడా పాత పూర్వకాలంలో చిన్న ఫొటోస్ వేసుకుంటారు కదా, అట్లా చేశారు. మళ్ళీ చేసింది తక్కువ అయితే చెప్పుకునేది గొప్ప, అన్ని లక్షలైంది ఇన్ని లక్షలైంది. నాకు కోపం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్ధం చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు నాకు. అన్ని లక్షలు ఇన్ని లక్షలు ఏంది ఇది ఏంటంటే, ఇప్పుడు ఏమైందని ఒక మాట చెప్పుకుంటే ఒక మాటే కదా. నేను అంటాను ఒక వీడియో పెట్టుకొని, ఇప్పుడు అమ్మయ్య మా ఇంట్లో వాళ్ళకి 15 లక్షలు అప్పుంటే తీర్చేసా, నాకు కష్టార్జితంతో భుజం తట్టి వదలతా వీడియో. ఆ వీడియో కొన్ని లక్షల మంది చూస్తారు, వాళ్ళతో పాటు మీరు చూస్తారు. నా కాడికి వచ్చి యాడిచ్చేవారు మాకు 15 లక్షలా అని అడిగితే, రే ఒక మాటే కదా పాని అంటే ఒప్పుకుంటారా? అట ఇక పెళ్ళి అక్కడ దాకా పెళ్ళి అయితే జరిగిపోయింది దేవుడి దయ వల్ల. ఈ మధ్యలో కొన్ని సంఘటనలు చాలా అంటే చాలా బాధని గురి చేస్తాయి. లక్కీ అయితే చాలా అంటే చాలా ఫేస్ చేసుకుంది. మీకు దీంట్లో మోస్ట్ సీక్రెట్ థింగ్ ఏంటంటే, లక్కీ సూసైడ్ చేసుకుంది, చచ్చిపోబోతుంది. మాత్రలు మింగేసి చచ్చిపోయే స్థితిలో రామచంద్రుడి హాస్పిటల్లో ఉంటే ఒకనాటి బాధ కాదు మాకు, దగ్గరుండి ఏదో అయింది ఎందుకు చెప్తే చెప్పు. ఏమైందంటే అప్పుడు మా నాన్న కోళ్ళు భలే జాకేవాడు. అవి మాతర్లన్నీ చాలా ఉండేటివి అనమాట. ఆ మాతర్లన్నీ వేసుకొని వాటర్ తాగేసి పడుకునేసా. ఇంక ఎట్టపోయిందో కూడా నాకు తెలీదు, తలుపులు ఎప్పుడు పగలు కొట్టారో తెలీదు, ఎప్పుడు హాస్పిటల్లో కక్కేటప్పుడు మాత్రం మెలకం వచ్చింది. కానీ ఒకటి మా బంధం గట్టి బంధం కాబట్టి నిలబడి ఇక్కడ మళ్ళీ ఇంకోటి ట్విస్టుల మీద ట్విస్టులే. ఏ వీధిలో అయితే ఇది తిరిగిపోతుంది, దీన్ని వాడుకొని వదిలేస్తాడు, దీని బతుకు అట్ర ఫ్లాపు, దీన్ని ఎవరు పెళ్లి చేసుకోరు అని అన్నారు. కానీ లక్కీకి పెళ్ళి అని తెలుసు కానీ నాతో తెలియదు. ఆ ఏరియా మొత్తానికి ఎవ్వరు తెలియదు. వాళ్ళంతా టెన్షన్, ఎవరిని చేసుకుందో ఎట్ట చెప్పాలి, వాడికి ఈ పిల్ల గురించి ఎట్ట చెప్పాలా, ఎవరిని చేసుకుందో ఒకటే గులగుల.
కట్ చేస్తే నాగేంద్ర నగర్ ఆర్చి నుంచి అదేమంటారు బ్యాండ్ మ్యాను కొట్టే సౌండ్కి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు బయటకు వచ్చేసారు. ఎవరిని తీసుకొస్తుంది, ఎవరబ్బా పెళ్ళి కొడుక, ఎవరు పెళ్ళి కొడుక అని. నేను లక్కీ నడుచుకుంటా వస్తుంటే అందరు మొహాలు తెల్లబోయినాయి. వరే పెళ్ళి చేసేసుకున్నాడే. ఎక్కడైనా సంతోషించాల్సిన విషయం ఏంటంటే నిలబడ్డాడ్రా ఆడబిడ్డ కోసమా, ఎన్ని అవమానాలు జరిగినా నిలబడ్డాడ్రా అని మాట అనలా. వరే చేసేసుకున్నాడే. ఏం చేయాలబ్బా ఇప్పుడు? గుంపులుగా వచ్చి నిలబడి చూస్తా ఉన్నారు మా సాయి. ఎవరిని పెళ్లి చేసుకుందని షాక్ ఒక్కసారిగా. ఇంకేమల్లకి ఇంకా నువ్వు చెప్పాల్సిన చెప్పు. ఇంకేం లేదు, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు లక్కీ ఎక్కువ మాట్లాడలేదని ఏమనుకోవద్దు. తను ఏం మాట్లాడాలన్నా నేను చెప్పాల్సి వస్తుంది. తనకి అంత నాలెడ్జ్ లేదు పాపము. చెప్పాలి నేనున్నా తడబడ్డం కానీ చెప్పలేకపోవడం అలా ఉంటుంది. అందుకే ఎక్కువ నేనే వీడియోస్లో మాట్లాడుతూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది స్టార్టింగ్లోనే చెప్పున్నాను. ద లవ్ స్టోరీ ఆఫ్ అపోల్. అదే ఇంకైతే మా బాబు కూడా వచ్చేసాడండి. బాయ్. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా ఆరి బాబు. హాయ్ ఆరి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చావా? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్రా తీస్తా మీ తాళందేమే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అను. తీస్తాను ఆగరా కన్నయ్య. నో ఎక్కువ బాక ప్లీజ్. నో వద్దు పడిపోతావు. వాడు చెప్తున్నాడు.